హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశం మాల్దీవుల నుంచి ఫ్రాన్స్ మరియు యూఏఈకి ఒక పెద్ద ప్రాజెక్టును మార్చాలని నిర్ణయించుకుంది. మాల్దీవులు చైనా వైపు ఉన్న తర్వాత భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది భారతదేశానికి ఆందోళన కలిగిస్తోంది. సందేహాస్పద ప్రాజెక్టు సోలార్ పార్క్ ప్రాజెక్ట్. ఇది భారతదేశం యొక్క ఐహెచ్సిఎల్ చే జాయింట్ వెంచర్. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, తాజ్ రిసార్ట్స్ మరియు ఇస్పా. చైనాతో పొత్తు పెట్టుకోవడం వల్ల భారత్కు గౌరవం లభిస్తుందని మాల్దీవులు విశ్వసించాయి. అయితే భారతదేశం మాల్దీవుల నుంచి ప్రాజెక్టులను దారి మళ్లించడం ద్వారా ప్రతిస్పందించింది. సోలార్ పార్క్ ప్రాజెక్ట్ నీటి మీద తేలుతూ మరియు మాల్దీవులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను తీసుకురావడానికి రూపొందించబడింది. ఇప్పుడు ఫ్రాన్స్ మరియు యూఏఈలలో స్థాపించబడుతోంది. మాల్దీవులకు తగిన గుణపాఠం చెప్పాలని భారత్ ఇప్పుడు నిశ్చయించుకున్నందున ఈ చర్య చైనాకు అనుకూలంగా ఉండాలనే మాల్దీవుల నిర్ణయం యొక్క పరిణామం. సోలార్ పార్క్ ప్రాజెక్ట్ మాల్దీవులకు గణనీయమైన ప్రయోజనాలను తెచ్చిపెట్టినప్పటికీ ప్రాజెక్టులను మార్చడం భారతదేశాన్ని వ్యతిరేకించడం యొక్క పరిణామాలను ప్రదర్శించే లక్ష్యంతో ఉంది. సోలార్ పార్క్ ప్రభావితమైన కీలక ప్రాజెక్టులలో ఒకటి. ఇది నీటిపై తేలుతూ మరియు మాల్దీవులలో డీజిల్ జనరేటర్ల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడింది. ముఖ్యంగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముజ్జు చైనాతో పొత్తు పెట్టుకున్న తర్వాత భారత్ పట్ల మాల్దీవుల్లో మారుతున్న వైఖరికి ప్రతిస్పందనగా ఈ ప్రాజెక్టును తరలించాలనే నిర్ణయం తీసుకోబడింది. మాల్దీవులు తన నిర్ణయాలను పశ్చాత్తాపడుతున్నాయి. ఇప్పుడు ఆర్థిక పరిణామాలను ఎదుర్కొంటోంది. భారతదేశం ఎల్పీజీ మరియు పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం ఇతర దేశాలపై దృష్టి సారిస్తోంది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని విస్తరించడానికి మరియు యూఏఈ, ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారత్ యొక్క వ్యూహాత్మక ప్రణాళికలో భాగం. సోలార్ పార్క్ ప్రాజెక్ట్ మరియు ఎల్పీజీ ప్రాజెక్టులు మొదట మాల్దీవుల కోసం ప్లాన్ చేయబడ్డాయి. ఇప్పుడు శ్రీలంక వంటి దేశాలకు దారి మళ్లించబడుతున్నాయి. భారతీయ కంపెనీలు మారుతున్న భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యానికి అనుగుణంగా మారుతున్నాయి మరియు మాల్దీవులతో అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్కు ప్రతిస్పందనగా కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నాయి. నుంచి ప్రాజెక్టులను మార్చాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం దాని ప్రయోజనాలను కాపాడుకోవడానికి మరియు చైనాతో జతకట్టడానికి ఎంచుకున్న పరిణామాలను చూపించడానికి ఒక వ్యూహాత్మక చర్య. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.